హలో ఫ్రెండ్స్, ఈరోజు జమియాకి వెళ్తున్నాను. ఒకసారి జమియా ఎలా ఉందో చూపిస్తాను. జమియా అంటే ఇదే, అంటే సూపర్ మార్కెట్ మారిగా కోయటోళ్ళకి అందరూ వస్తారు ఇక్కడికి. కోయటోల్ జమియా ఇది ఫ్రెండ్స్, కోయటోల్ జమియా. జమియా అంటే ఈ ఇక్కడ ఒక్కొక్క మన ఇండియాలో ఎట్లా తిరుపతి అట్లా అట్లా ఒక దాంట్లో ఒకటి ఇది ఫేమస్. దీన్ని దీన్ని త- ఇది కొత్తిమీర అనుకుంటారు, కొత్తిమీర కాదు. కానీ కోయటోళ్ళు అన్నంతో కూడా తింటారు దీన్ని. చూడండి, ఇవన్నీ పచ్చివే తింటారు. ఇది టూనా చేప తెలుసు కదా, మన ఇండియాలో తింటారు. ఆ చేపని ఇలా బాక్సుల్లో పెట్టి అమ్ముతారు. చూసారా? దీన్ని ఓపెన్ చేసుకోవడం, అలానే తినేయడం. కుబూస్ అంటే రొట్టె. చూడండి ఫ్రెండ్స్, ఇవే ఎనర్జీ డ్రింక్స్. మన ఇండియాలో చెప్తారు కదా ఏముండవు అని. ఇక్కడ చూడండి ఎన్ని ఎనర్జీ డ్రింక్స్ ఉన్నాయో. రెడ్ బుల్, రెడ్ హార్స్, అన్ని ఇవన్నీ ఎనర్జీ డ్రింక్స్. రెడ్ బుల్ లో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. చూసారా? మళ్ళీ పాలు, ఇవి పాలు ఫ్రెష్ పాలు, ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో జ్యూస్ లో. కోయటోళ్ళు ఈ మారిగా ఉంటారు. ఇదే జిద్దాస్ అంటారు దీన్ని. జిద్దాస్ వేసుకొని మన మారి ప్యాంట్లు షర్ట్లు వేసుకొని తిరగరు. వెనకాల చూసినారా? ఇవే ఏమంటారంటే, మీకు చీజ్ అవన్నీ ఉంటాయి కదా, చీజ్ చీజ్ దీన్ని సలాడ్. చూడండి, సలాడ్ రెడీ టు ఈట్. ఇవి ఆల్మండ్ జ్యూస్లు, కోకోనట్. ఇప్పుడు మనం చికెన్ అంగళ్ళల్లో తీసుకుంటాం కదా, వీళ్ళకి చూడండి ఇవి చికెన్ వింగ్స్ ఈ మరి ఫ్రిడ్జ్ లో పెట్టి, అంటే ఫ్రెష్ దొరకవు. ఫ్రెష్ దొరుకుతాయి కానీ కోయేటోళ్ళు ఈ ఫ్రోజన్ లో ఉండేటివే తింటారు. ఈ హాట్ డాగ్ అంటారు. తెలుసా? మీకు తెలుసో తెలీదు కానీ వీటిని హాట్ డాగ్స్ అంటారు. వీటిని ఎంచుకొని అట్టే తినాడు. కోయేటోళ్ళు అయితే కొంతమంది పచ్చి కూడా తినేస్తారు. హాట్ డాగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది కోయట్లో చికెన్. కోయటోళ్ళకి ఫ్రెష్ కోడి కన్నా ఈ కోడి భలే ఇష్టంగా తింటారు. ఫ్రిడ్జ్ చూడండి, వీటిని చికెన్ ఫిలెట్ అంటారు. కేఎఫ్సి రెడీ టు యూజ్, అలానే తినేయచ్చు వేయించుకొని. చికెన్ స్ట్రిప్స్ చూడండి, వేయించుకొని తినేయడమే, రెడీ టు ఈటే. మనం మరి పిండ్లు కలపడం అదంతా ఏమి ఉండదు. ఆకుకూరగాయలు కూడా చూడండి, ఫ్రిడ్జే. ఆకుకూరలో ష్రింప్ అంటే ఇది రొయ్యలు. చూడండి, ఐస్ క్రీమ్లు, ఓరియో బిస్కెట్, ఐస్ క్రీమ్ బిస్కెట్లు ఇవి కోసి ఫ్రెష్వి. అంటే ఇది కాదు, దీని ఏమంటారు, ఐస్ గడ్డ కట్టుండేటి కాదు, ఫ్రెష్ ఇవి మెత్తగా ఉంటుంది. చూడండి, ఇవి కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటాయి కానీ కోయటాలకి ఇదంటే ఇష్టం ఉండదు. కొంతమంది తింటారు, కొంతమందికి ఇష్టం ఉండదు ఇది. నేను చెప్పాను కదా కోయట్లో కుబూస్ అంటారని. ఇవే కుబూసులు. ఎత్తుకొని అట్టే వేడి చేసుకొని తినేడు, అట్లే కూడా తినేస్తారు, వేడి చేయాల్సిన అవసరం లేదు. ఇవే కుబూసులు అంటే. చూడండి, మీకు ఎవరికన్నా కుబూసులు కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, నేను తెస్తాను ఇండియాకి. నేను ఇప్పుడు ఈ రెడ్ బుల్ ఒకటి తీసుకుంటాను. ఈ రేట్ ఇది ఎంత కాస్టో చెప్తాను. ఇదే క్యాష్ కౌంటర్. A few moments later. డోన్ ఫ్రెండ్స్, ఒక రెడ్ బుల్ వచ్చి 510 పిల్స్లు, అంటే ఇండియా డబ్బు వచ్చి 170 రూపాయలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంటుంది రేటు. ఇది ఫ్రెండ్స్, ఈ ఒక్క రెడ్ బుల్ ఇండియా డబ్బుతో 170 రూపాయలు. అదే మనం ఇండియాలో 170 రూపాయలు ఇచ్చి తినగలుగుతాం, తగ్గలుగుతాం. అంటే ఇక్కడ అందుకే కువైట్లో ఇక్కడ డబ్బుకి వాల్యూ లేదు. ఇక్కడికి ఇండియా డబ్బు అయితే 170 రూపాయలు. 170 రూపాయలు అంటే మన ఇండియా డబ్బులతో ఒక పూట గడిచిపోతుంది అనమాట.
ఇక్కడ అదే కాదు, అందరూ అనుకుంటారు ఊరికే డబ్బులు వచ్చేస్తాయి కోవిడ్కి వస్తాయి అనేసి. కోవిడ్కి వస్తే ఏం ఊరికే డబ్బులు రావు. మీకు రేపు వీడియో తీసి పెడతాను. రేపు చూడండి. తెల్లవారితో లేస్తే సాయంత్రం 11 దాకా, సాయంత్రం అంటే రాత్రి 11-12 దాకా కష్టపడతానే ఉంటారు ఫ్రెండ్స్. అక్కడ అందరూ అనుకుంటారు 30,000 40,000 ఇక్కడే సంపాదించుకోవచ్చు కదా అనేసి. మీరు 30,000 అక్కడ సంపాదించి మీరు నెలకు ఎంత మిగలు పెడతారు? ఒకవేళ ఇక్కడ నుంచి సంపాదించినా కూడా 20,000 మిగులుతుంది. అది ఎట్లో నెక్స్ట్ వీడియో చెప్తాను ఫ్రెండ్స్. ఓకే.